పావకుండచ్చుల భానుండు దీప్తుల నెబ్బంగి నిగిటింతు రెట్లడంతురా క్రియనాత్మక రావళి చేత బ్రహ్మాదుల వేల్పుల నఖిల జంతు గణముల జగముల ఘననామరూప భేదములతో మరయించి తగనడంచు నెవ్వడు మనము బద్ధీంద్రియములు తానయై గుణ సంప్రవాహంబు వరపో స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిర్యగమర నరాది మూర్తియునుగాక కర్మగుణభేద సదసత్ప్రకాశిగాక వెనుక నన్నియు తానగు విభుదలతో. గజేంద్రుడు ఇంకా ఈ విధంగా భావించాడు. అగ్ని జ్వాలలను సూర్యుడు వెలుగులను ప్రసరింపజేసి మళ్ళీ శమింపజేసే విధంగా భగవంతుడు తన కిరణాల చేత బ్రహ్మ మొదలైన దేవతలను, అన్ని జీవరాశులను, సకల లోకాలను నానా విధాలైన నామరూప భేదాలతో పుట్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయి గుణాలతో ప్రవర్తిస్తాడు. ఆయన స్త్రీ, పురుషుడు, నపుంసకుడు, నరసుర జంతు స్వరూపుడు కాకుండా గుణభేదాలకు, కర్మకు అతీతంగా ఉంటాడు. ఉండడము, లేకపోవడము అనే వాటిని బయలుపరచకుండా ఉంటాడు. ఏదీ కాకుండానే అన్నీ తానే అవుతాడు. అటువంటి ప్రభువును నేను ధ్యానము చేస్తాను.